నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా సతీష్. ఈరోజు మనం నెదర్లాండ్స్లోని ఇంకొక బ్యూటిఫుల్, పాపులర్ అండ్ హిస్టారికల్ సిటీ చూడడానికి వచ్చేసినాం. ఆ సిటీ పేరే కొలన్ సిటీ. ఇది జర్మనీలోనే చాలా ఓల్డెస్ట్ సిటీ. అంతేకాదు ఈ సిటీకి 2000 ఇయర్స్ హిస్టరీ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చర్చెస్, చాక్లెట్ మ్యూజియం అండ్ అలానే హిస్టారికల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మరి అవన్నీ ఈ వీడియోలో చూసేద్దామా? పదండి. కొలన్ క్యాథడ్రల్, ఇక్కడ ఈ చర్చ్ చాలా ఫేమస్ అండ్ పాపులర్ చర్చ్. మరి ఈ చర్చ్ హిస్టరీ తెలుసుకుందామా? కొలన్ క్యాథడ్రల్ ఒకప్పుడు 1880 నుంచి 1890 వరకు ఇది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్. ఇప్పుడు ఇది 3rd టాలెస్ట్ చర్చ్. అంతేకాదు ప్రపంచంలోనే ఇది ఇప్పుడు టాలెస్ట్ క్యాథడ్రల్ చర్చ్. చూడ్డానికైతే ఎంత బాగుంది కదా, బయట నుంచి చర్చ్ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. మేమైతే ఫస్ట్ ఇలా చర్చ్ చూడగానే వావ్ అనిపించింది. అండ్ ఎంత టాల్గా కనిపిస్తుందో అంతా కూడా, చాలా పెద్దగా కనిపిస్తుంది చర్చ్ కూడా. మనం ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం దీని గురించి అంతా. ఇప్పుడైతే మనం చర్చ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం మనము. ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అండ్ అలానే కార్వింగ్స్ అన్నీ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. లోపల కూడా మనం చర్చ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం చర్చ్ లోపలికి ఎంటర్ అయినాం. లోపలికి వచ్చి చూస్తే మాకైతే వావ్ అనిపించింది. చాలా హైట్లో ఉందని చెప్పా కదా ఈ చర్చ్, 1550 ఫీట్ హైట్. లోపల అయితే అలా నడుస్తూ ఉంటే మాకైతే ఏదో మేము ఎంత చిన్నగా ఉన్నాం అనిపించింది లోపల అలా నడుస్తూ ఉంటే. ఇక్కడ ఈ పెయింటింగ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, గ్లాస్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా, లైక్ ఇక్కడ హిస్టరీ అంతా కూడా మనకి గ్లాస్ పెయింటింగ్స్లో కనిపిస్తుంది. చూడగానే ఫస్ట్ ఒక మంచి అట్రాక్షన్ లాగా అనిపించింది చర్చ్ లోపల. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రక్చర్ అంతా కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. లోపలైతే చూడడానికి అంతా చాలా బాగుంది. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ టేబుల్ పైన కూర్చొని ఇలా క్యాండిల్స్ వెలిగిస్తూ ప్రేయర్ చేస్తూ చాలామంది అలా పీస్ఫుల్గా కూర్చున్నారు. మాకు కూడా లోపలంతా సైలెంట్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాల్ పైన కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ హిస్టరీకి సంబంధించి పెయింటింగ్స్. చర్చ్ లోపల సరౌండింగ్స్లో అంతా కూడా ఇలా గ్లాస్ పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ఆర్ట్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది గ్లాస్ పైన. ఈ చర్చ్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారని చెప్పా కదా. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా టూరిస్ట్ వాళ్ళే. వాళ్ళు ఒక గైడ్తో వచ్చారు. గైడ్ ఇక్కడ వాళ్ళకి ఈ చర్చ్కి సంబంధించి హిస్టరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఈ ట్రైన్ లుక్లో ఉన్న వెహికల్ని చూడండి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సిటీ టూర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పటివరకు వీడియోలో చూసారు కదా కొలన్ క్యాథడ్రల్ చర్చ్. ఇప్పుడే మేము చర్చ్ లోపల నుంచి బయటికి వచ్చినాం. చర్చ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ చర్చ్ని కట్టడానికి 632 ఇయర్స్ పట్టిందంటే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత మాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. కాకపోతే కన్స్ట్రక్షన్ అంతా చూస్తుంటే కూడా ఎంత కాంప్లికేటెడ్గా, అంటే చూస్తున్నారు కదా వీడియో, చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అంతా స్ట్రక్చర్ అంతా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము స్టేషన్కి ఇక్కడికి వచ్చేంత వరకు మాకు తెలియదు. స్టేషన్ నుంచి ఇట్లా బయట అడుగు పెట్టగానే అసలు ఆ వ్యూ, ఆ లుక్ అసలు చూసి మేము షాక్ అయిపోయినాం. అసలు కొలన్ సెంట్రల్ నుంచి, అంటే స్టేషన్ దగ్గరలో అంటే నేను ఇంకొంచెం నియర్ బై ఉంటుందేమో అనుకున్నాం, కానీ బయట కాలు పెట్టగానే ఆ వ్యూ అయితే చూస్తే సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకు. బాగుంది అసలు. ఇంత దగ్గరగా ఉంటుంది అనుకోలేదు చర్చ్ అంటే. ఇక్కడ చర్చ్ ఉంది, కొలన్ క్యాథడ్రల్ చర్చ్ ఇక్కడ ఫేమస్ అని తెలుసు, కానీ
స్టేషన్ బయటకు వెళ్ళగానే కనిపిస్తుందని అయితే మాకు అసలు ఐడియా లేదు. ఇంకా చూసిన తర్వాత అయితే అంటే చాలా వావ్ అనిపించింది. అంత హైట్లో ఇప్పుడు మనం ఏదన్నా హైట్లో మనం దేనన్నా చూసినప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది. ఇక్కడ బ్యాక్ సైడ్ రైన్ రివర్ ఉంది, చర్చ్కి బ్యాక్ సైడ్. ఆ వ్యూ అంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ బ్రిడ్జ్ అండ్ రైన్ రివర్ అంతా కూడా ఉంది. ఆ వ్యూ ఒకసారి చూసేద్దాం పదండి. చర్చ్కి బ్యాక్ సైడ్ లూడ్విక్ అనే మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ చర్చ్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మ్యూజియంని కూడా విజిట్ చేస్తున్నారు. చర్చ్కి బ్యాక్ సైడ్ అలా 200 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ని లవ్ లాక్ బ్రిడ్జ్ అంటారు. అలానే కింద రైన్ రివర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి ఆ బ్రిడ్జ్తో పాటు ఆ రివర్ వ్యూ ఇదంతా కూడా కనిపిస్తుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. లవ్ లాక్ బ్రిడ్జ్ అని చెప్పా కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని లాక్స్ కనిపిస్తున్నాయో. ఇలా బ్రిడ్జ్ అంతా లాక్సే ఉన్నాయి అండ్ కొంచెం కూడా గ్యాప్ లేదు. మొత్తం లాక్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ లవ్ కోసం అలా ఇక్కడ లాక్స్ వేస్తున్నారు. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. బాగుంది కదా. కొలన్ సిటీలో మొత్తం జనాభా 10 లక్షల మంది ఉన్నారంట. అంతేకాకుండా ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి 6 lakhs 6 లక్షల మంది టూరిస్ట్ వాళ్ళు ఈ సిటీని చూడడానికి వస్తున్నారంట. అండ్ అంతేకాకుండా ఈ కొలన్ సిటీ హిస్టరీ కూడా మనం తెలుసుకుందామా. ఈ సిటీ హిస్టరీ ఏంటంటే ఒకప్పుడు ఈ సిటీని ఫస్ట్ ఇనీషియల్గా రోమన్స్ వాళ్ళు కనిపెట్టారంట. దాని తర్వాత అంటే ఇంకా వాళ్ళు కనిపెట్టిన తర్వాత చాలా ఏళ్ళు రోమన్సే ఈ సిటీ అంతా కూడా పరిపాలించారు. తర్వాత 1794లో ఈ ప్లేస్ని ఈ సిటీని వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. మళ్ళీ 1815లో పర్షియా రూల్ చేసింది ఈ సిటీ అంతా కూడా. ఇంకా పర్షియా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు ఆ టైంలో అంతా కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అలానే రైల్వే నెట్వర్క్ గ్రోత్ ఇదంతా కూడా చాలా బాగుండేదంట. తర్వాత ఇంకా మనకి World War II గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పుడు World War II అప్పుడు ఈ క్యాథడ్రల్ చర్చ్ దగ్గరే మనకి చాలా అటాక్స్ ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు బాంబ్స్ వల్ల ఆ అటాక్స్ వల్ల అన్నీ కూడా ఇక్కడ చాలా డ్యామేజ్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 93% ఆఫ్ పాపులేషన్ అంటే ఆ జనాభా అంతా కూడా అంటే పాపులేషన్ 93% ఆఫ్ పాపులేషన్ పడిపోయిందంట. ఇంకా దాంతోపాటు ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేయడం రీకన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇదొక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. బ్రిడ్జ్ పైనుంచి ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుంది కదా. అలానే ఈ షిప్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. లోపలైతే మంచిగా రూమ్స్ అలానే చిన్న ఇలా రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ షిప్ లోపల ఉన్నాయి. పైన అయితే ఈ సెటప్ చూడండి నాకైతే ఏదో బీచ్ సెటప్ లాగా అనిపించింది. ఆ చైర్స్ ఆ పైన టెంట్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా బీచ్లో చూస్తాం కదా. సడన్గా చూస్తుంటే అయితే నాకు ఆ బీచ్ ఫీలే వచ్చింది. చర్చ్కి బ్యాక్ సైడ్లో ఇక్కడ హోటల్స్ చూడండి ఎన్ని హోటల్స్ కనిపిస్తున్నాయో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రావెలర్స్ టూరిస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హోటల్స్లో స్టే చేయొచ్చు. అలానే కింద మనకి రెస్టారెంట్స్ కెఫేస్ అన్నీ కూడా మనకి స్ట్రీట్ అంతా కూడా అవే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక అతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. స్ట్రీట్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అలా నడుచుకుంటూ మ్యూజిక్ వింటుంటే. కొలన్ సిటీ అయితే అంతా ఈరోజు బాగా కవర్ చేసినాం. అన్ని ప్లేసెస్ అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసినాం. ఇంకా రిటర్న్ ఇక్కడి నుంచి అయితే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక అతను చూడండి స్ట్రీట్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. అలా మ్యూజిక్ వింటూ స్ట్రీట్స్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫీలింగ్ ఆ వైబ్ అయితే చాలా బాగుంది. చాలా మ్యూజిక్ అయితే చాలా బాగా ప్లే చేస్తున్నారు అందరూ. లైక్ ఇక్కడ పాస్ అవుతున్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ని. అండ్ బాగుంది ఆ ఫీల్ అంతా కూడా ఇక్కడ. ఇప్పటి వరకు ఇంకా వీడియోలో చూసారు కదా మీరు కొలన్ సిటీ అంతా చర్చ్ కానీ లవ్ లాక్ బ్రిడ్జ్ కానీ అలానే రైన్ రివర్ కానీ హిస్టరీ అంతా కూడా మనం మంచిగా తెలుసుకున్నాం కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చర్చ్కి సంబంధించేమో హిస్టరీ, అక్కడ లవ్ లాక్కి సంబంధించేమో అంటే అదొక ట్రెడిషన్ లాగా వీళ్ళు ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతున్నట్టుగా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దేన్ని కంపేర్ చేయడానికి లేదు.
చాలా డిఫరెంట్గా అనిపించింది. డే అంతా కూడా చాలా బాగుంది. మంచిగా అయింది మాకైతే. అండ్ రివర్ కూడా ఉంది పక్కనే. అసలు ఆ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగుంది ఆ వ్యూ నిజంగా. అవును, నిజంగా ఫీల్ వస్తుంది నాకు. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే కూడా ఆ ఫీల్ బాగుంది అసలు. కరెక్ట్ పేరు అనిపించింది లవ్ లాక్ బ్రిడ్జ్ అనేది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.